డొనాల్డ్ ట్రంప్ ప్రపంచాన్ని మూడో ప్రపంచ యుద్ధం ద్వారాలకు తీసుకువచ్చి నిలబెట్టాడా? చరిత్ర సాక్షిగా చెప్తుంది. పెద్ద యుద్ధాలు ఎప్పుడూ ఒక్కరోజులో లేదా ఒక్క పేలుడుతో మొదలు కావు. అవి నెమ్మదిగా పండుతాయి. మాటలు తప్పిన వాగ్దానాలతో, అహంకారపూరితమైన మాటలతో. 1914లో ఒక రాజకుమారుడి హత్య తరువాత మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. అది కేవలం సాకు మాత్రమే. 1939లో పోలాండ్పై హిట్లర్ దాడి ట్రిగ్గర్ పాయింట్. కానీ వాస్తవానికి యుద్ధ సిద్ధతలు చాలా ముందుగానే మొదలయ్యాయి. ఇప్పుడు జనవరి 2026లో అదే భయంకరమైన ఆట మళ్లీ మొదలైంది. నేడు డొనాల్డ్ ట్రంప్ యొక్క అమెరికా ఫస్ట్ విధానాలు అమెరికా మరియు ఏమీ లేని వాటిగా మారిపోయాయి. డొనాల్డ్ ట్రంప్ ఒక స్వేచ్ఛాధిపతిలా కనిపిస్తున్నాడు. నేడు అమెరికా స్నేహితుడు అంటే అమెరికా ఆజ్ఞలు పాటించేవాడు. శత్రువు అంటే అమెరికా నిర్ణయాలకు వ్యతిరేకంగా వెళ్లేవాడు లేదా తన స్వలాభాల గురించి ఆలోచించడం మొదలుపెట్టేవాడు. అందుకే ఈ సంవత్సరం ప్రపంచం చూసినది ఏదో హారర్ సినిమా ట్రైలర్ లాంటిది. డొనాల్డ్ ట్రంప్ 250 సంవత్సరాల చరిత్రలో అమెరికా అధ్యక్షుడు ఎవరూ చెయ్యనిది చేశాడు. ట్రంప్ తనను వెనుజులా యొక్క తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. ఇది ప్రపంచానికి గ్రహించిన పాయింట్. ఇప్పుడు చట్టాలు, నియమాలు, స్వేచ్ఛ, భద్రత అన్నీ ట్రంప్ మూడ్ మీదే ఆధారపడి ఉన్నాయి. అందుకే నేడు మనం అర్థం చేసుకోవాలి, ప్రపంచం మూడో ప్రపంచ యుద్ధం ముంగిట్లో ఉందా? దీన్ని అర్థం చేసుకోవాలంటే మీరు కొత్త సంవత్సరం యొక్క విధ్వంసం క్యాలెండర్ను అర్థం చేసుకోవాలి. ప్రభావవంతమైన మరియు స్థానభ్రంశిత అమెరికన్. మొదటి 11 రోజులు అన్నీ మార్చేశాయి. వచ్చే తరాలు ఈ తేదీలను హిరోషిమా, నాగసాకిలాగా గుర్తించుకుంటాయి. ఈ సంవత్సరం మొదట్లో జనవరి 1న వెనుజులా రాజధానిలో అమెరికా కమాండోలు దిగారు. అధ్యక్షుడు మడూరోను ఇంటి నుంచి ఎత్తుకుపోయారు. వైట్ హౌస్ చెప్పింది, స్వేచ్ఛాధిపత్యం ముగిసింది, వెనుజులా స్వేచ్ఛగా ఉంది. కానీ అతను ఎన్నికైన అధ్యక్షుడు. అతని భార్య కోర్టుకు వచ్చినప్పుడు ఆమె కళ్ల కింద నలుపు పడింది. మానవ హక్కుల గురించి మాట్లాడే అమెరికా ఎక్కడికి పోయింది అని ప్రశ్న లేచింది. తరువాత జనవరి 3న వెనుజులా సమీపంలో అమెరికా నావీ రష్యా యొక్క అణు జలాంతర్గామి మరియు ఆయిల్ ట్యాంకర్ను చుట్టుముట్టింది. వాటిని స్వాధీనం చేసుకుంది. రష్యా చూస్తూ ఉండిపోయింది. ఇది రష్యాను రెచ్చగొట్టినట్టు. జనవరి 5న భారత్పై చరిత్రలో అతిపెద్ద పన్ను విధించారు. దీని వెనక లాజిక్ ఇచ్చారు. ప్రధాని మోదీ డొనాల్డ్ ట్రంప్కు ఫోన్ చేయలేదు. అతని ఈగో హర్ట్ అయింది. అందుకే పాత స్నేహితుడు భారత్పై 50% టారిఫ్ విధించారు. తరువాత జనవరి 6న అమెరికా నౌకలు చైనా వెళ్లే ఆయిల్ ట్యాంకర్ల మార్గాన్ని అడ్డుకున్నాయి. చైనా చెప్పింది, ఇది ఆయిల్ కాదు, మా శ్వాసను అడ్డుకునే ప్రయత్నం. కానీ ట్రంప్ చెప్పాడు, మాకు తేడా పడదు. ఆయిల్ కొనాలంటే మా నుంచి కొనండి. వెనుజులా ఇప్పుడు మాది. తరువాత జనవరి 7న పుతిన్ మరియు కిమ్ జాంగ్ ఉన్ మధ్య ఒక అత్యవసర సమావేశం జరిగింది. ఇక్కడి నుంచి ప్రపంచానికి అనిపిస్తుంది, ఏమైనా ప్రత్యామ్నాయ సిద్ధతలు రష్యా కూడా మొదలుపెట్టిందా? చైనా అధ్యక్షుడు కనిపించలేదు. కానీ కిమ్ జాంగ్ ఉన్, షీ జిన్పింగ్ మరియు అధ్యక్షుడు పుతిన్, ఈ ముగ్గురు అమెరికా యొక్క గట్టి శత్రువులు. ఈ ముగ్గురు కలుస్తుంటే అమెరికాకు వ్యతిరేకంగా ఏమైనా సిద్ధతలు చేస్తున్నారా? ఈ విధ్వంసం క్యాలెండర్లో మీరు ఇరాన్ను కూడా జోడించండి. ఎందుకంటే ఇరాన్లో జరుగుతున్నది కేవలం అంతర్గత కథ కాదు, దాని వెనక అమెరికా కథ కూడా ఉంది. ఎలాన్ మస్క్ కథ ఉంది. అతను ఇరాన్ ఫోటోలను ప్రపంచమంతా తన ఇంటర్నెట్ ద్వారా చేరుస్తున్నాడు. కానీ హద్దు మీరింది అమెరికా డెన్మార్క్ను బెదిరించినప్పుడు. గ్రీన్లాండ్ను మాకు అమ్మండి అన్నారు. డెన్మార్క్ పోరాటం అత్యంత ప్రమాదకరం. ఎందుకంటే ఇది నాటోను చీల్చేది. ఇక్కడి నుంచి అనిపిస్తుంది, అమెరికా ఇప్పుడు తన స్నేహితులకు కూడా సొంతవాడా? ఒకవైపు భారత్పై 50% పన్ను విధిస్తున్నాడు. మరోవైపు నాటో దేశాలను కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నిశ్శబ్దంగా మాకు ఇవ్వకపోతే మేం లోపలికి వచ్చి కొట్టి పీకి తీసుకుంటామని చెప్తున్నాడు. ఇక్కడి నుంచి ప్రశ్నలేస్తుంది, ఇప్పుడు ఏమి చేసినా డొనాల్డ్ ట్రంప్కు సరైనదేనా? ఇప్పుడు విధ్వంసం క్యాలెండర్లో మేం మీకు చెప్పాం, జనవరి 1న మడూరోను ఎత్తుకుపోయారు. కానీ ప్రశ్న ఏమిటి? ఇది ప్రజాస్వామ్యం కోసమా? ఎవరైనా అలా అనుకుంటున్నారంటే వాళ్ళు చాలా అమాయకులు. ఎందుకంటే అది అసలు అలా కాదు. చరిత్ర చెప్తుంది, అమెరికా ఈ ఆటను ఈ రోజు నుంచి కాదు, 1823 నుంచి ఆడుతోంది. వాళ్ళు ఒక నియమం చేశారు, మన్రో సిద్ధాంతం. దీనర్థం మొత్తం లాటిన్ అమెరికా అమెరికా యొక్క బ్యాక్యార్డ్, వెనుక భాగం. గత 100 సంవత్సరాల్లో అమెరికా పనామా,
చిలీ, గ్రెనేడాలో ప్రభుత్వాలను కూల్చేసింది. కానీ 2026లో జరుగుతున్నది ముందు నుంచి చాలా భిన్నంగా ఉంది. ఎందుకంటే ముందు వాళ్ళు దాచి చేసేవారు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ డంకా బజాయి చేస్తున్నాడు. ఇందులో ఆయిల్ ఆట మేం మీకు వెనిజులా ఎపిసోడ్లో చాలా వివరంగా చెప్పాం. 303 బిలియన్ బ్యారెల్స్ ఆయిల్ ఇక్కడే అసలు ఆట ఆడుతోంది. ఎందుకంటే ప్రపంచంలో 17% ఆయిల్ ఇక్కడే ఉంది. అందుకే ట్రంప్ మడులోను తలగించి ఒక్క దెబ్బతో ప్రపంచంలో అతిపెద్ద ఆయిల్ ఖజానాను అమెరికా అధీనంలో చేసుకున్నాడు. కానీ అత్యంత ఆశ్చర్యం కలిగించింది, 250 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ ఏ అమెరికా అధ్యక్షుడు బహిరంగంగా మరో దేశాన్ని తన అధ్యక్షుడిగా ప్రకటించుకోలేదు. ట్రంప్ చేశాడు. అంటే డొనాల్డ్ ట్రంప్ ప్రపంచానికి చెప్తున్నాడు, ఇప్పుడు వెనిజులా ఆయిల్ ఎక్కడికి ప్రవహిస్తుందో అక్కడే నల్ తెరుస్తాం. ఇది ప్రపంచ బిజిలీ సప్లై లైన్పై అధికారం చేపట్టినట్టు. ఇంకా చాలా ఫ్యాక్టర్లు ఉన్నాయి. మేం వెనిజులా ఎపిసోడ్లో మీకు చెప్పాం. మీరు ఇష్టపడితే యూట్యూబ్లో వెళ్ళి ఆ వీడియో చూడవచ్చు. కానీ దీనితో పాటు అమెరికా రష్యాను కూడా అవమానించింది. ఎందుకంటే జనవరి 3న జరిగింది రష్యా అధ్యక్షుడు పుతిన్కు చాలా పెద్ద అవమానం. రష్యా తన నౌక భద్రత కోసం సబ్మరీన్ పంపింది. కానీ అమెరికా భారీ నేవీ బలంతో సబ్మరీన్ ముందు ట్యాంకర్ను లాక్కుంది. రష్యా దాన్ని దోపిడీ అన్నది. అమెరికా ఇప్పుడు రష్యాను సముద్రంలో సవాలు చేస్తోందని చెప్తోంది. పుతిన్ కోపం 7వ ఆకాశంలో ఉంది. ఎందుకంటే అమెరికా వారి స్నేహితుడి ఇంట్లోకి చొరబడి ముందు వారి స్నేహితుణ్ణి ముగించింది. తరువాత పుతిన్ను అక్కడి నుంచి తరిమికొట్టే ప్రయత్నం చేసింది. ఇది శత్రువులతో. అమెరికా ఈ పని తన స్నేహితులతో కూడా మొదలుపెట్టింది. మేమీ సంవత్సరం విధ్వంసం క్యాలెండర్లో మీకు చెప్పాం. భారత్పై 50% పన్ను విధించారు. దాని లాజిక్ ఇచ్చారు. మోదీ ఫోన్ చేయలేదు. కానీ ఇది పన్ను కాదు, ఇది ఈగో కాదు, ఇది హెచ్చరిక. డాలర్ రాజ్యానికి సవాలు విసిరేవారికి హెచ్చరిక. 1944కు మీరు వెళ్ళాలి. ఎందుకంటే అప్పుడు ప్రపంచం మానుకుంది డాలర్ భగవంతుడు అని. గత 80 సంవత్సరాలుగా ప్రపంచంలో ప్రతి వస్తువు, సూది అయినా ఆయిల్ అయినా డాలర్లోనే అమ్ముడవుతుంది. అందుకే అమెరికా సూపర్ పవర్. కానీ గత కొన్ని సంవత్సరాలుగా, దశాబ్దాలుగా భారత్, చైనా మరియు రష్యా ఈ భగవంతుణ్ణి పూజించడానికి నిరాకరించాయి. 50% పన్ను వెనుక అమెరికా నిజమేమిటంటే అమెరికా భారత్ చేతిని మెలవీయాలనుకుంటోంది. అసలు సమస్య రష్యా ఆయిల్ మరియు డాలర్ కరెన్సీయే. అందుకే మేం డొనాల్డ్ ట్రంప్ను డాలర్ ట్రంప్ అంటున్నాం. భారత్ వాస్తవానికి తన ప్రజలకు చవకైన పెట్రోల్ ఇవ్వడానికి నిరంతరం రష్యా నుంచి ఆయిల్ కొంటుంది, రష్యాతో వ్యాపారం చేస్తుంది. అమెరికాకు భయమేమిటంటే భారత్ లాంటి పెద్ద మార్కెట్ డాలర్ను వదిలేస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థ తాష్ పత్తాల్లా చెల్లాచెదురవుతుంది. అందుకే 50% పన్ను భారత్ను శిక్షించే మార్గం. భారత్ అమెరికా స్నేహితుడు. రష్యాతో వ్యాపారం చేస్తున్నందుకు అమెరికా హెచ్చరికలను తిరస్కరించింది. మా జవాబుదారీతనం మా ప్రజలకు అని చెప్పింది. ఇప్పుడు అమెరికా దాన్ని ప్రపంచం ముందు ఈగోగా చూపించింది. మోదీ ఫోన్ చేయలేదు కాబట్టి ఇలా జరిగింది. అయితే నిజమేమిటంటే విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్పింది, సర్ చాలాసార్లు మాట్లాడామని. ఈ కథ భారత్ వరకు మాత్రమే కాదు, ఇది బ్రిక్స్ వరకు. బ్రిక్స్ యొక్క బదులు అమెరికా తీసుకుంటోంది. చైనా, రష్యా, భారత్ డాలర్ను వదిలి తమ కరెన్సీలో వ్యాపారం చేసే సిద్ధతలు చేస్తున్నాయి. సౌదీ అరేబియా కూడా చేరుతుందని వార్తలొచ్చాయి. అందుకే బందూకుల యుద్ధం కాదు, డబ్బుల యుద్ధం. డాలర్ ట్రంప్ ప్రపంచాన్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది కేవలం చైనా, రష్యా మరియు నార్త్ కొరియా లాంటి శత్రువులతో లేదా భారత్ లాంటి అమెరికాకు దూరమైన దేశాలతో మాత్రమే కాదు. అమెరికా ఇప్పుడు యూరప్ లోపల కూడా ఈ పని చేయడం మొదలుపెట్టింది. అది యూరప్ నమ్మకాన్ని కూడా చీల్చేస్తుంది. యూరప్ దేశాలు కూడా అర్థం చేసుకుంటున్నాయి, ట్రంప్ స్నేహం అంటే కేవలం బిజినెస్. నాటో ప్రమాదంలో ఉంది. 1949లో అమెరికా మరియు యూరప్ కలిసి నాటోను ఏర్పాటు చేశాయి. ఒకరిపై దాడి జరిగితే అందరూ కలిసి కొట్టాలని శపథం చేశాయి. 76 సంవత్సరాలుగా యూరప్ ఈ నమ్మకంతో నిశ్శబ్దంగా నిద్రపోతోంది, అమెరికా తనను కాపాడుతుందని. కానీ జనవరి 11న డొనాల్డ్ ట్రంప్ ఆ నమ్మకాన్ని గొంతు నులిమేశాడు. డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు, గ్రీన్లాండ్పై ఇప్పుడు నేను అధికారం చేపట్టాను. వెనిజులాపై అయితే జరిగింది. అతను చెబుతున్నాడు, డెన్మార్క్ నాటో సభ్యుడు, దాని నుంచి గ్రీన్లాండ్ మాకివ్వండి, లేకపోతే మేం భద్రత పేరుతో తీసుకుంటాం. ఇప్పుడు గ్రీన్లాండ్ ఏదో మంచుముక్క కాదు, అది అరుదైన ఖనిజాల గని.
దాని నుంచి మొబైల్ మరియు మిసైల్స్ తయారవుతాయి. ఈ బెదిరింపు నాటో శవపేటికలో చివరి మేకు. యూరప్ దేశాలు భయపడ్డాయి. వాళ్ళు అర్థం చేసుకుంటున్నాయి, అమెరికా తన స్నేహితుల భూమిని లాక్కుంటోందంటే శత్రువు మరియు స్నేహితుడు మధ్య తేడా ఏం మిగిలింది? బహుశా అందుకే పోలాండ్ మరియు జర్మనీ లాంటి దేశాలు తమ సైన్యాలను పెంచుతున్నాయి. ఎందుకంటే వాళ్లకు తెలుసు, కష్టకాలంలో ఇప్పుడు అమెరికా రక్షించడానికి రాదు. ఇప్పుడు స్నేహితులు అమెరికా అని అర్థం చేసుకుంటున్నారంటే శత్రువులు కూడా అర్థం చేసుకుంటారు. మేం మీకు విధ్వంసం క్యాలెండర్లో చెప్పాం, కిమ్ జాంగ్ ఉన్ మరియు పుతిన్ కలిశారు. జనవరి 11 ఘటన, డొనాల్డ్ ట్రంప్ వెనిజులాను తన అధ్యక్షుడిగా ప్రకటించినప్పుడు. అప్పుడు ప్రపంచానికి అర్థమైంది, మాటల కథ ముగిసింది. ఇప్పుడు భయాన్ని భయంతోనే భయపెట్టాలి. అందుకే డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ తర్వాత కిమ్ జాంగ్ ఉన్కు తన సింహాసనం భయం పట్టుకుంది. మడురో హాల్ చూసి బహుశా ట్రంప్ వాళ్లకు చెప్పాలనుకుంటున్నాడు, తదుపరి నంబర్ మీదే కావచ్చు. కానీ ఉత్తర కొరియా ముందుగానే సిద్ధంగా ఉంది. దాని వద్ద అణువాయుధాలు ఉన్నాయి మరియు అది తన మిసైల్ పరీక్షలను వేగవంతం చేసి అమెరికాకు సందేశమిస్తోంది. సర్, మా రేంజ్లో ఉన్నారు, మేమిక్కడ వదులుతాం, మీరు అక్కడ ఎగిరిపోతారు. గూఢచార సంస్థల అభిప్రాయం, రష్యా మరియు ఉత్తర కొరియా స్నేహం చాలా పెద్దది. కిమ్ జాంగ్ ఉన్ ఇషారాల్లో మానవ సందేశమిచ్చాడు. ట్రంప్కు తను వెనిజులా అధ్యక్షుడిగా అనిపిస్తే మిసైల్ వాషింగ్టన్ వరకు చేరుతుంది. ఇది సూటి బెదిరింపు. అది ప్రపంచ యుద్ధంగా మారిపోతే మీరు ఆశ్చర్యపోకండి. అయితే ఒక యుద్ధం అలాంటిది కూడా ఉంది, అది కనిపించదు. నేటి ప్రపంచం భూమిపై తక్కువ, స్పేస్లో ఎక్కువ నడుస్తోంది. ఇక్కడ ఒక అలాంటి దేశీయ యుద్ధం మొదలైంది. అది కనిపించదు. మరియు ఇక్కడే ఎలాన్ మస్క్ పాత్ర వస్తుంది. మీకు గుర్తుండే ఉంటుంది, వెనిజులా ఎపిసోడ్లో మేం చెప్పాం, ఎలాన్ మస్క్ బ్లాకౌట్ చేశాడు. వార్తలున్నాయి, మస్క్ కంపెనీ స్టార్లింక్ వెనిజులాలో ఇంటర్నెట్ మరియు సంభాషణల్లో కీలక పాత్ర పోషించింది. మీరు ఈ వార్త కూడా విన్నారు, ఇరాన్లో జరుగుతున్న కాండ్, అక్కడ కూడా ఎలాన్ మస్క్ తన పాత్ర పోషిస్తున్నాడు. అంటే అధికార మార్పిడి కోసం ఎలాన్ మస్క్ డొనాల్డ్ ట్రంప్కు తోడుగా ఉన్నాడు. ఇంకా ఇవి గురించి ప్రపంచంలో భయం పుడుతోంది. ఆ భయం చీకటిది. భయం విద్యుత్ ఆగిపోవడం, మిసైల్స్ కదలడానికి ముందు మరో యుద్ధం ప్రమాదం. లీక్ రిపోర్ట్ల ప్రకారం రష్యా, చైనా తమ సైబర్ ఆర్మీని యాక్టివ్ చేశాయి. భయమేమిటంటే అమెరికా మరియు దాని స్నేహిత దేశాలు పవర్ గ్రిడ్ను హ్యాక్ చేయవచ్చు. ఇప్పుడు మీరు ఆలోచించండి, క్రొత్త ప్రపంచంలో ఎలాంటి యుద్ధం జరుగుతుంది. ఒక క్లిక్ మరియు మొత్తం నగరం చీకటి. ఏటీఎంలు లేవు, హాస్పిటల్ మిషన్లు లేవు, నీరు రాదు, ఫోన్ లేదు. మనమంతా మళ్లీ రాతి యుగానికి వెళ్తాం. రష్యా హెచ్చరించింది, మా జీపీఎస్కు చెయ్యి వేస్తే మేం అమెరికా అన్ని శాటిలైట్లను అంతరిక్షంలోనే పేల్చేస్తాం. ఇక్కడి నుంచి మీకు అనిపించడం లేదా, అన్ని సంకేతాలు ప్రపంచ యుద్ధం వైపు సూచిస్తున్నాయా? ఇంకా అనిపించడం లేదంటే ఈ కథ యొక్క అత్యంత భయంకరమైన అంశాన్ని అర్థం చేసుకోండి. ఈ కథ యొక్క అత్యంత భయంకరమైన భాగం అమీర్లు ఇప్పటి నుంచే సిద్ధతలు చేయడం. అవును, బంకర్ల సిద్ధతలో ప్రపంచ అమీర్లు పడిపోయారు. సిలికాన్ వ్యాలీ అరప్పతులు మరియు బ్యాంకర్లు వార్తలు అకస్మాత్తుగా భద్రతపై చాలా డబ్బు ఖర్చు చేస్తున్నారు. న్యూజిలాండ్ మరియు స్విట్జర్లాండ్లో బంకర్ల డిమాండ్ పెరిగింది. వాళ్లు పారిపోవడం లేదు, కేవలం సిద్ధతలు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ల దగ్గర డబ్బుంది, వాళ్లు సమర్థులు. ఈ బంకర్లో 5 సంవత్సరాల రేషన్, ఆక్సిజన్ మరియు ఆయుధాలు ఉంచమని చెబుతున్నారు. ఇప్పుడు సాధారణ మనిషికి అనిపించవచ్చు, ఇదేమిటి? కానీ అమీర్లు తెలుసు, డొనాల్డ్ ట్రంప్ తనను వెనిజులా అధ్యక్షుడిగా ప్రకటించినప్పుడు అది ఆ లక్ష్మణ రేఖను దాటడం. దాని తర్వాత ప్రపంచ యుద్ధం లేదా అణుయుద్ధం ప్రమాదం పెరుగుతుంది. ఎందుకంటే అరప్పతులు భూమి కింద ఇల్లు కట్టుకుంటుంటే అది సంకేతం, ఆకాశంలో అంతా బాగాలేదు మరియు అక్కడి నుంచి ఏదో పడవచ్చు. అందుకే బహుశా అమీర్లు ఇప్పటి నుంచే సిద్ధతలు చేస్తున్నారు. అయితే ప్రపంచ యుద్ధం తర్వాత ఎంత విధ్వంసం జరుగుతుందో తెలియదు, కానీ చాలా విధ్వంసాలు మీపై ఇప్పటి నుంచే పడవచ్చు. ఎందుకంటే మార్కెట్ ఇప్పుడు నిద్రపోతోంది, కానీ ఈ శాంతి తుఫాను ముందుంది. అవును, నేడు మనం ఆయిల్ గురించి మాట్లాడితే $63 బ్యారెల్ నడుస్తోంది. ఎలాంటి హడావుడీ లేదు, కానీ నిపుణులు దీన్ని తుఫాను ముందు శాంతిగా భావిస్తున్నారు. మార్కెట్ ప్రస్తుతం ఈ ఆలోచనతో శాంతంగా ఉంది, అమెరికా ఆయిల్ ప్రవహించనిస్తుందని. కానీ ప్రమాదమేమిటంటే రష్యా లేదా ఇరాన్ బదులు తీర్చుకోవడానికి ఆయిల్ మార్గాన్ని మూసివేస్తే ధరలు ఎగరవు కానీ దూకుతాయి. అన్ని నిపుణుల అభిప్రాయం, ఒకవేళ ఉద్రిక్తత పెరిగితే ఆయిల్ $63 నుంచి $150 బ్యారెల్ అవుతుంది.
ఒకవేళ అలా జరిగితే సర్, అది కేవలం అమీర్ల నష్టం కాదు, సాధారణ మనిషి నడుం విరిగిపోతుంది, ప్రపంచంలో హాయ్ తౌబ మొదలవుతుంది. అంటే ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయికి వెళ్తుంది. పాలు, కూరగాయల నుంచి మందుల వరకు అన్నీ ఖరీదైపోతాయి. అన్ని ధరలు రెట్టింపవుతాయి. ఈఎంఐ పెరుగుతుంది. బ్యాంకు వడ్డీ రేట్లను పెంచేస్తుంది. మీ ఇల్లు, కారు, ఈఎంఐ అన్నీ పెరుగుతాయి. ఉద్యోగాల మహమ్మారి అవుతుంది. కంపెనీలు నష్టాల నుంచి బయటపడడానికి ప్రజలను ఉద్యోగాల నుంచి తీసివేయడం మొదలుపెడతాయి. బహుశా అప్పుడు ప్రజలు భయంతో క్యాష్ మరియు బంగారాన్ని ఇంట్లో ఉంచుకుంటారు. గందరగోళ వాతావరణం సృష్టించబడుతుంది. ఎందుకంటే బ్యాంకులు ప్రభుత్వాలపై నమ్మకం ముగించడం మొదలవుతుంది. మొత్తంగా చెప్పాలంటే జనవరి 26 ఉదయం నేడు మనం ఎక్కడ నిలబడి ఉన్నామో అర్థం చేసుకోవడం అవసరం. నేడు మనం అలాంటి ప్రపంచంలో ఉన్నాం. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశానికి అధ్యక్షుడు ఇప్పుడు తనను సూపర్ ప్రెసిడెంట్గా మార్చుకున్నాడు. అతను మానుకుంటాడు. ఏమి చేసినా అతను ఆలోచించినదే సరైనది. అతను ఒక సోషల్ మీడియా పోస్టుతో ఈరోజు ఏ దేశానికి యజమానిగా తనను ప్రెజెంట్ చేసుకోవచ్చు. అతను తన ఇష్టంతో ఎవరి నౌకనైనా లాక్కోవచ్చు. అతను తన స్నేహితులను కూడా భయపెట్టవచ్చు. అతను తన స్నేహితులపై పన్ను పెంచవచ్చు. ఎవరి అధికారం చేపట్టడం గురించి మాట్లాడవచ్చు. ఇది మంచి విషయం కాదు. ఇది భయపెట్టే విషయం. ఇది ప్రపంచాన్ని ప్రపంచ యుద్ధంలోకి నెట్టేది. ఇరాన్లో జరుగుతున్నది కూడా కేవలం అంతర్గత పోరాటం కాదు. అది దానికంటే మించి. ఇరాన్ కథ అమెరికా వరకు వెళ్తుంది. ప్రపంచంలో మచ్చిన హాయ్ తౌబ చెబుతోంది. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ ప్రపంచాన్ని యుద్ధ అగ్నిలోకి నెట్టేస్తున్నాడు. అతని పోస్ట్ తనను వెనిజులా యొక్క యాక్టింగ్ ప్రెసిడెంట్గా, అది కేవలం జోక్ కాదు, అది ప్రకటన. పాత ప్రపంచం ముగిసింది. ఇప్పుడు నియమాలు, చట్టాలు, స్వేచ్ఛ అన్నీ అమెరికా దృష్టిలో సరైనవే. పుతిన్, జిన్పింగ్ మరియు కిమ్ జాంగ్ ఉన్ ప్రస్తుతం నిశ్శబ్దంగా ఉన్నారు. కానీ వాళ్ళు ఎంతకాలం నిశ్శబ్దంగా ఉంటారు? బహుశా కాదు. వాళ్లకు తెలుసు, ఈరోజు వెనిజులా పోయిందంటే రేపు మాస్కో లేదా బీజింగ్ వంతు కావచ్చు. సూటిగా చెప్పాలంటే మ్యాచ్ స్టిక్ వెలిగిపోయింది. బారూదు గుట్టపై పడింది. అమీర్లు బంకర్ల చావులు చేతిలో పట్టుకుని కూర్చున్నారు. సైన్యాలు సరిహద్దులపై నిలబడి ఉన్నాయి. మరియు మనం సాధారణ ప్రజలం ఇప్పుడు బహుశా ఆ గంట కోసం ఎదురు చూస్తున్నాం. మొదటి పేలుడు జరిగినప్పుడు. నేటి ప్రశ్న ఏమిటంటే ఎప్పుడు జరుగుతుంది? ప్రశ్న ఏమిటంటే పేలుడు జరిగినప్పుడు ఆర్థికంగా లేదా అణుబాంబు రూపంలో మనం ఎక్కడ ఉంటాం? ఇది ఆపవచ్చా? అవును. కానీ ఆపడానికి అమెరికా నుంచి దీని శబ్దాలు లేస్తున్నాయా? అవును. కానీ కోర్టులు నిశ్శబ్దంగా ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు కేవలం అధ్యక్షుడు కాదు. అతను తనను సూపర్ ప్రెసిడెంట్గా మార్చుకున్నాడు. ఒక వ్యక్తి ఆశయాలు, ఒక వ్యక్తి ఆలోచన దేశ ఆలోచన కంటే పెద్దదైనప్పుడు ప్రపంచం చూసింది. ప్రపంచంలో విధ్వంసం వస్తుంది. హిట్లర్ జర్మనీ కంటే పెద్దవాడయ్యాడు. 3వ ప్రపంచ యుద్ధం జరిగింది. నేడు డొనాల్డ్ ట్రంప్ తనను అమెరికా కంటే పెద్దవాడిగా చేసుకుంటున్నాడు. 250 సంవత్సరాల చరిత్రలో ఏ అమెరికా అధ్యక్షులు చెయ్యనిది చేస్తున్నాడు. ప్రశ్న ఏమిటంటే ఇది నాశనం వైపు వెళుతున్న పెద్ద అడుగా? ఆట ముగిసిందా లేక ఇప్పుడు మొదలైందా? ఈ సంవత్సరం నాశనం యొక్క సంవత్సరమా? మీ మనసులో ఇలాంటి చాలా ప్రశ్నలు వస్తున్నాయంటే అవి వృధా కావు. వాటి వెనక సంకేతాలున్నాయి. క్రమానుగతముంది. ప్రపంచంలో వెనిజులా నుంచి ఇరాన్ వరకు కనిపిస్తుంది. ప్రపంచంలో వెనిజులా నుంచి ఇరాన్ వరకు కనిపిస్తుంది. ఉత్తర కొరియా మరియు రష్యా సమావేశాల్లో కనిపిస్తుంది. చైనా నిశ్శబ్దంలో కనిపిస్తుంది. భారత్కు వచ్చిన బెదిరింపుల్లో కనిపిస్తుంది. గ్రీన్లాండ్ అధికారం చేపట్టే హెచ్చరికలో కనిపిస్తుంది. ప్రశ్న అదే. డొనాల్డ్ ట్రంప్ ప్రపంచాన్ని 3వ ప్రపంచ యుద్ధం అగ్నిలోకి నెట్టుతున్నాడా? ఈ ప్రశ్న మిమ్మల్ని బాధించాలి. మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో మీ సమాధానం ఉంది. మన మైండ్ పాయిలెట్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.